ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 ఫేసెస్ ఏమన్నా ఉంటాయేమో మీ యొక్క జర్నీ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే. రైట్. ఒకటి కంప్లీట్గా మ్యూజికల్ ఇండస్ట్రీలోనే 25 years అనేది కూడా ఉన్నారు. దెన్ ఇంకొక సైడ్ అబ్జర్వ్ చేస్తే రైటర్గా మంచి మంచి మూవీస్ అనేది కూడా మీరు మీ స్క్రిప్ట్ అనేది కూడా ఇచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే? ఇట్స్ సంథింగ్ పూర్ణత్వం అంటారు, పరిపూర్ణంగా. ఎందుకంటే మనకు మ్యూజిక్ అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, అండ్ రైటింగ్ అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, ఆ రైటింగ్లో ఉన్న కిక్ వేరు. అందుకని మ్యూజిక్లో చాలా గాడ్స్ గ్రేస్ చాలా చేయడం జరిగింది. సో రైటర్గా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా కిక్ బాగుంది, హ్యాపీగా ఉంది. ఫుల్ హ్యాపీ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే ఫస్ట్ రైటింగ్ నుంచి మనం మొదలెడదాం సార్. ఏంటంటే ద సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అనుకోవచ్చు. ఎస్. సో అంటే ఒక మ్యూజికల్ ఇండస్ట్రీలో ఉండి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గాను లేకపోతే అలా మీరు అవ్వచ్చు, కానీ అలా లేకుండా ఒక స్టోరీ రైటర్గా ఏ ఫిలిం బై అరవింద్ మూవీతో మీరు ఎంట్రీ ఇవ్వడానికి ద రీజన్స్ ఏంటి బిఫోర్ ఒక స్టోరీ రైటర్గా అవ్వాలి అనుకోండి? ముందు రైటర్గా అవ్వాలి అనడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎస్పెషల్లీ మా నాన్నగారు వచ్చి ఆయన హెడ్ మాస్టర్గా ఉంటున్న తెలుగు పండిత్ అండ్ నాటక రచయిత. ఓకే. ఈజ్ ఏ వెరీ గుడ్ రైటర్ అండ్ తను మంచి మంచి పాటలు, డివోషనల్ సాంగ్స్ రాసేవారు. అండ్ అప్పట్లో 1942లో మోస్ట్ పాపులర్ షేక్స్పియర్ నావల్ నాటకం అది మర్చెంట్ ఆఫ్ వెనిస్, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. ఫస్ట్ తెలుగు ఆంధ్రానువాదం జరిగింది మా నాన్నగారు చేసింది, కీర్తిశేషులు జంగా వెంకటశేషయ్య గారు. ఓకే. సో ఆయన నాటకాలు వేస్తున్నప్పుడు నేను దగ్గర నుంచి చూసేవాడిని. ఐ వాజ్ ద టైం హార్డ్లీ 6, 7, 8 years నేను ఏజ్. ఓకే. సో ఆయన దాంకొని రిహార్సల్స్ అన్ని చూసేవాడిని. సో ఒకసారి అయితే అట్లా మా నాన్న వెళ్ళిపోగాలి అక్కడ రిహార్సల్స్ అయిపోగాలి నేను 4 ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అదే డైలాగులు చెప్పుకుంటూ నేను మళ్ళీ చేసేవాడిని. ఓకే. సో అలా నాకు ఎక్కేసింది నాటకం. అది ఓహో నేను దీనికి సంబంధించిన ఉన్నాను. క్రమేపీ ఆ నాటకమే నా లైఫ్ అయిపోయింది. నాటకం అంటే కళ, ఆర్ట్ అక్కడి నుంచి మొదలైంది. సో తెలియకుండా ఆర్ట్ వైపు వచ్చాను. కానీ యూజువల్గా మీ గురించి సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలుసు, కానీ నార్మల్ ప్రేక్షకులకు మాత్రం అసలు ఏమీ తెలియదు. కానీ ఇలా మీరు వచ్చి ఇలా మీరు ఓపెన్ అవ్వడానికి మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అండ్ మీరు రాసిన ఫిలిం బై అరవింద్ ఇట్స్ ఎ కంప్లీట్ ఒక థ్రిల్లర్. ఎస్. సో ఫస్ట్ మూవీ ఈ థ్రిల్లర్తో రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? షూర్ అండి. మనకేంటంటే మనకు ఒక తెలుగు సినిమా అనేది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప కథని నడిపించే విధానం. ప్రపంచంలో ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి, అందులో ఎన్నో సినిమాల్లో ఆర్టిస్టిక్ వేలో ఎన్నో చెప్పారు, టెక్నికల్గా ఎన్నో చెప్పారు. మన తెలుగు సినిమాల్లో కథ, ఎమోషన్స్, డ్రామా ఎక్కువగా ఉంటుంది. అంతవరకు బాగా అందరికి తెలిసిందే. క్రమేపీ హీరో వర్షిప్ పెరిగాక ఎమోషన్స్ తగ్గి హీరో బిల్డప్లు ఎక్కువైపోయి అలా వెళ్తూ ఉన్న టైంలో జనాలు అది చూసే వర్గం ఉంది, దానికి కాకుండా ఇంకేదన్నా కావాలి అనుకున్న టైంలో ఏదన్నా మార్పు వస్తుంది, మార్పు కోరుకుంటున్నారు జనాలు. అలాంటి టైంలో నాకెందుకో సంథింగ్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది. తెలుగులో థ్రిల్లర్స్ లేవు, అంటే లేవని చెప్పలేము, ఉన్నాయి కొన్ని, చాలా రేర్. సో అలా అనుకొని ఒక కథ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. ఓకే. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ కథలో ఒక రైటరు తను రాసుకున్న కథ జీవితంలో ఎదురుగా వస్తుండే పాత్రలు. ఎస్పెషల్గా నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే మన తెలుగు సినిమా పాత సినిమాలో అల్లు రామలింగయ్య గారు నవల రచయిత. ఆయన కూర్చొని కథలు రాస్తుంటారు. రాస్తూ ఏదో పేరు ఉంటాయి నాకు కరెక్ట్గా గుర్తులేదు, సుబ్బమ్మ సుబ్బయ్య ఇద్దరు గొడవ పడ్డారు అని రాస్తాడు. కరెక్ట్గా ఆయన ముందు ఒక ముసలాయన ఎదురుగా కూర్చొని కొట్లాడుకుంటుంటారు, గొడవ పెట్టుకుంటారు. ఓకే. రాస్తున్నాడు, ఎదురుగా చూస్తే ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరైనా ప్రశాంతంగా రానివారు మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళరు ఎంతసేపటికి.
అర్థం కాదు ఎంతసేపటికి వెళ్ళమంటే వెళ్ళరు వాళ్ళు. ఓహో కొంపదీసి వీళ్ళు నా క్యారెక్టర్స్ అని చెప్పి వీళ్ళిద్దరు నిష్క్రమించారు ఏదో రాస్తాడు, అనగా వాళ్ళిద్దరు డిసప్పేర్. సో ఈ దర్శకుడికి ఎలా వచ్చిందో ఆలోచన, అద్భుతమైన ఆలోచన అది. అంటే ఒక రచయిత మనసులోని భావాల క్యారెక్టర్స్ బయటకు వస్తే ఏంటి అన్న ఒక ఇన్స్పిరేషన్, ఒక సీన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఎప్పటి నుంచో నా మైండ్లో అలా అలా దీన్ని ఎలాగైనా దీన్ని బేస్ చేసుకుని ఏదైనా చెయ్యాలి అనుకునేవాడిని. నేను ఇనిషియల్గా ఐడియా వచ్చినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా కథలో రాసుకుంటే ఏదన్నా సీన్గా పెట్టుకుందాం అనుకున్నవాడిని. నాకు నా క్లోజ్ ఫ్రెండ్, మాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే వాడు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం, మా కాలనీలో ఉండేవాడు, శేఖర్ సూరి. ఓకే. ఈజ్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్. తను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవాడు. చూసి నాకు అవన్నీ చెప్పేవాడు. నాకు ఇంగ్లీష్ అంతగా నేను తెలుగు నుండి చదువుకున్నాను. సో ఇద్దరం కలిసి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ వచ్చి తను చెప్తూ ఉండేవాడు, ఇలా ఏదైనా థ్రిల్లర్స్ ఉంటాయి, హారర్స్ ఉంటాయి, అలా ఇలా ఏదైనా చేద్దాం అనుకుంటాను కొత్తగా. అంటే అప్పుడు నేను ఈ ఐడియా చెప్పా. ఒక రైటరు అతను లైఫ్లో ఎన్నో చేద్దాం అచీవ్మెంట్ అనుకున్న టైంలో అతను ఒక కథ రాసుకున్నాడు. ఆ కథ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డైరెక్టరు తను ఆల్రెడీ హ్యాట్రిక్ ఇచ్చిన హీరోతో మూడో సినిమా చేద్దామని డిస్కషన్కి వెళ్తాం. అలా ఒక ట్రావెలింగ్లో కథ చెప్తుంటే ఇందులో కొత్తదనం ఏముందిరా అని ఒక అబ్బాయి ఇష్టపడ్డారు, ఇంకో అమ్మాయి ఇద్దరిని ఇష్టపడింది, ఇలాంటివి చాలా సినిమాలు వచ్చేసాయి కదా ప్రేమదేశం నుంచి అంటుంటే, అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. అది తెలిసిన కథ మీ అందరికి, ఇప్పుడు సినిమా చూసాను, కొత్త కథ చెప్పడం కాదు. అయితే ఇక్కడ షాక్ అవుతాడు వాడు హీరో, ఏంటి కథలో అలాగే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి యాజ్ ఇట్ ఈస్గా కథలో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా అసలు ఆ రైటర్ ఎలా రాశాడు, ఎలా జరిగింది, ఇది లీడ్స్ టువర్డ్స్ అది థ్రిల్లరా లవ్ స్టోరీయా ఏంటని చిన్న కన్ఫ్యూజన్లో ఫైనల్గా ఆ రైటర్ వచ్చి అది భరించలేక మర్డర్స్ జరుగుతుంటాయి, దీన్ని నేను లవ్ స్టోరీ ఎండ్ చేయబోతున్నాను సార్ అని చెప్పేసి అలా ఎండ్ చేసి వెళ్ళిపోతాడు. ఓవరాల్గా ఈ కంటెంట్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని అద్భుతంగా తీసాడు శేఖర్. సో ఆ టైంలో నాకు శేఖర్ లాంటి డైరెక్టర్ అవసరం. శేఖర్కి నాలాంటి ఐడియా నా కథ పడడం చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు ఇందాక అన్నారు థ్రిల్లర్స్ లేవు అని. యాక్చువల్గా నాకు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, మన పాత వంశీ గారు, పెద్ద వంశీ గారు అంటాం కదా, అన్వేషణ, ఆలాపన, సితారా లాంటి. సార్ యాక్చువల్గా నా మైండ్లో మెదులుతుంది సార్, ఈ అరవింద్ మన మూవీ చూసిన తర్వాత, అంటే ఆ పిక్చరేషన్ కానీ అడవిలో వెళ్ళడం కానీ అన్నీ అబ్జర్వ్ చేసేటప్పటికి ఆ అన్వేషణ, పెద్ద వంశీ గారి అన్వేషణ ఉంటుంది. కమిటీతో అదే చెప్పబోతున్నాను. సో తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి మనకు, ఎందుకంటే గొప్ప వాళ్ళంతా పాత్ బ్రేక్ వాళ్ళు మనకు దారి చూపించారు. రామ్ గోపాలవరం గారు, ఒక వంశీ గారు, వీళ్ళంతా కొత్తదనాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. వంశీ గారు యాక్చువల్గా ఒక సందర్భంలో కలవడం జరిగింది. అంటే నా చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మ్యారేజ్లో కలిసాం. తనని నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. అప్పుడు చక్రి నన్ను పరిచయం చేశాడు. వంశీ గారు తను సత్యదేవ్ జంగా శ్యామ్ సింగ్ రైటర్ అని నన్ను శేఖర్ని పరిచయం చేశాడు. చేస్తే ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. వంశీ గారు చేసుకొని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో 3 థ్రిల్లర్స్ అయ్యాయి ఈ రోజు దాకా. ఒకటి అవే కళ్ళు కృష్ణ గారు, చాలా బాగుంటుంది. అండ్ రెండోది అన్వేషణ వంశీ గారిది. మూడోది అరవింద్. 3 కోయిన్సిడెంటల్గా అకారంతో ఏతో స్టార్ట్ అయ్యాయి. సో ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడు. 37 సార్లు చూసాను ఈ సినిమా నేను. ఆయన అప్రిషియేట్ చేస్తూ నన్ను శేఖర్ సూరిని హక్ చేసుకున్నారు. అలాంటి జీనియస్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అదొక పెద్ద అవార్డు లాగా ఫీల్ అయ్యాము. సో చాలామంది అంటే ఈ థ్రిల్లర్ జానర్ గురించి అవగాహన లేని వాళ్ళు ఇది హర్రర్ కూడా అనుకున్నారు. అంటే డైరెక్టర్ అలా చూపించాడు, ఒక 2 సీన్స్ భయంకరంగా, ఇమాజినేషన్లో ఏదైనా జరగవచ్చు. అలా ఇమాజినేషన్స్లో నాలుక బయటికి రావడం, ఉయ్యాలు ఊగడం, ఇది థ్రిల్లింగ్ ఎఫెక్ట్సే, బట్ హర్రర్ లాగా ఫీల్ అయ్యారు. కానీ అట్లా ఫీల్ అవ్వడానికి చిన్న రీజన్ అనేది చెప్తాను సార్. అప్పట్లో ఇప్పుడున్నట్టు యూట్యూబ్లలో ఆ ట్రైలర్లు, టీజర్లు అట్లా రిలీజ్ చేసేవాళ్ళు కదా. మనకు ఏంటంటే ఛానల్స్లో రిలీజ్ చేసి ఆ ట్రైలర్స్ ఉంటాయి చూసారా, ఓ 10 seconds 20 seconds, దానివల్ల ఆ పర్టికులర్ ఆ షార్ట్స్ కట్ చేసి పెట్టారు సార్. కరెక్ట్. సో దానివల్ల మాకైతే ఆ హర్రర్ మూవీనా ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కూడా వచ్చింది. ఇప్పటికీ అది ఒక ట్రెండ్ సెటర్ అండి. ఆ సినిమాలకి థ్రిల్లర్ మూవీస్కి అది ఆద్యం పడింది. అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 60-70 థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి, 100 పైగా వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. థ్రిల్లర్ జానర్ అనేది అప్పటిదాకా లేదు, మనకు ఎస్టాబ్లిష్ కాలేదు ఏపీలో, మన తెలుగు సినిమాల్లో. అండ్
ఈ ఫిలిం బాయ్ అరవింద్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది శ్యామ్ సింగ్ రాయ్. నానిగారు చేసిన ఆ మూవీకి ఫస్ట్ స్టోరీ దాని గురించి వెళ్దాం. కాకపోతే ఆ మూవీకి కావాల్సినంత అప్రిసియేషన్ కానీ అంత గుర్తింపు రాలేదని ఒక సగటు సినీ ప్రేమికుడిగా నా ఒక అభిప్రాయం. దానికి మీరేమంటారు? రైట్ అండి. అదే ఆశ్చర్యం. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్లో కొంతమంది హీరోస్తో ఎదురుపడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శ్యామ్ సింగ్ రాయ్ అంటే శ్యామ్ సింగ్ రాయ్ విన్నాను బాగానే అని నేను కొంతమంది, నువ్వు రైటర్ అని కొంతమంది. అంటే ఈ సినిమాలో టాప్ హీరోల దృష్టికి కూడా వెళ్ళలేదు సినిమా. అయినా కూడా వెళ్ళాల్సిన చోట రీచ్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి రావాల్సినంత రాలేదు, బట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. అన్ని విధాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు, సినిమాకి, ఎస్పెషల్లీ నానిగారికి. ఆ సినిమాని నమ్మి దాన్ని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన క్రెడిట్ గోస్ టు హీరో నానిగారు. ఓకే.